మీకు వైన్ షాప్ల గురించి ఒక మాట చెప్పాలి మీకు. నేను కొత్తగా ఆర్థిక మంత్రి అని మీకు తెలుసు. ఇంతకుముందు మా మిత్రుడు వారి చెప్పింది కదా తెలంగాణ ఉద్యమకారుడు అని. కాదు, ఇప్పుడు చక్రపాణి గారు చెప్పాడు. 14 ఏళ్ళు ఎట్లా కొట్లాడినామో మీరంతా సజీవ సాక్ష్యం. తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఒక్కటి తెలియంది, మీరు ఊహించేది ఒకటి ఉన్నది. నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినాడు స్టాంప్ డ్యూటీ ఎంత పైసలు వచ్చేది, మోటార్ వెహికల్స్ ట్యాక్స్ ఎంత వచ్చేది, లిక్కర్ పైసలు ఎంత వచ్చేది నా లెక్కుంటాయి. నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు 10,400 కోట్ల రూపాయలు, 10,800 కోట్ల రూపాయలు, అంకె సక్క అది లేదు, 10,800 కోట్లు సంవత్సరానికి తాగే లిక్కర్ సీసాల మీద వచ్చిన డబ్బు 10,800 కోట్లు ఉండే. ఇవాళ ఎంత తెలుసా మీకు? 50,000 కోట్లు వస్తుంది. 50,000 కోట్లు. ఈ పుసుకున్న ఈ లిక్కర్ షాపులు కనుక బంద్ చేస్తే జీతాలు కూడా ఇవ్వాలి, పైసలు లేవు. అంటే మనం పురోగమనంలో లేము, తిరోగమనంలో ఉన్నాం మనం. అంటే లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం గొప్ప ఆదాయం కాదు. అంటే ఎన్నో సంవత్సరాలు కొల్లగొడితే తప్ప ఈ 50,000 కోట్లు రావు, గుర్తుపెట్టుకో. ఓ ఇండస్ట్రీస్ పెరిగితే వచ్చే ట్యాక్స్ కావాలి, ఓ ఇండ్లు కట్టుకుంటే వచ్చే ట్యాక్స్ కావాలి, ఓ కార్లు కొనుక్కుంటే వచ్చే ట్యాక్స్ కావాలి. కానీ ఇవన్నీ మంచి ట్యాక్సులు. ఓ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అమ్ముకుంటానో, లేకపోతే కోల్ మైన్స్ అమ్ముకుంటానో, మైన్స్ అమ్ముకుంటానో, రియల్ ఎస్టేట్ అమ్ముకుంటానో, లేకపోతే ఇంకా ఇతరత్ర ఇండస్ట్రీస్ వస్తానో, అట్లాంటి ఆదాయం గొప్ప ఆదాయం. కానీ తాగుడు ద్వారా వచ్చే ఆదాయం మంచి ఆదాయం కాదు. అది పెరుగుతుంది అంటే సమాజంలో ఎక్కడో మనం టెన్షన్ పెరుగుతున్నట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడో కొంత బాధలు అనుభవిస్తున్నట్టు లెక్క. మనం చెప్తలేరు కానీ చాలామంది పేరెంట్స్ ఇవాళ ఆ చిన్న కుటుంబం అయినా చింతలేని కుటుంబంగా లేదు. వాళ్ళు కూడా ఎక్కడో టెన్షన్ ఉన్నారు. ఇవాళ ఏ కుటుంబానికి అందించా కూడా ఏదో రకమైన టెన్షన్ది. నేను 100 సార్లు చెప్తున్నా, టెన్షన్ విచ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈజ్ ప్రివేల్డ్ బై ద సొసైటీ చెప్తున్నాం. ఇవాళ అట్లాంటి దాన్ని ఇవాళ ఆ సమాజం చేత రుద్దబడ్డ ఈ అన్నీ కూడా కంట్రోల్ చేయగలిగే శక్తి మాకు మాత్రమే ఉండదు. అవి మీకే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, మీకే ఉంటాయి. ఇది చేయకూడదు బిడ్డ, ఇది మంచిది కాదు బిడ్డ, దీనివల్ల నష్టం వస్తుంది బిడ్డ అని చెప్పి మళ్ళీ కాలనీలలో ఉన్నటువంటి పాలక పెద్దలు మాత్రమే చెప్పాలి. షాపు మార్చమని చెప్పి పెడతారు ఒకటి, అసలు షాప్కే పోకుండా ఉండేదాన్ని చేసే శక్తి మీకు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది చేయాలి తప్పకుండా. దాంతో వినకూడని మనం తల్లులమే, వానికి తల్లి ఉంటుంది, వానికో హక్కు ఉంటుంది, వానికో చెల్లి ఉంటుంది. కానీ వాడు తాగిన మైకంలో ఉంటాడు, వాడు తాగిన మైకంలో ఉంటాడు, వాడు ఏం చేస్తుండో తెలియని పరిస్థితి వస్తుంది. మీరు అంటారు చూసినావా, ఎవరో అంటున్నారు అక్కడనే తాగుతుండు, అక్కడే మూత్రం పోస్తున్నాడు అని ఎవరో ఇప్పటిదాకా చెప్తున్నారు. సత్యం అది, సత్యం అది. ఇవాళ బాధ అనిపిస్తుంది. ప్రతి దగ్గర సిట్టింగ్లు పెట్టిస్తారు. ఇంకా ఎంత దౌర్భాగ్యం అంటే ఇది మంచిది కాదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, దాని పేరే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. కానీ ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంటే నీ టార్గెట్ ₹1,00,000, 80,000 అమ్మింది, ఇంక 20,000 ఎందుకు అమ్మతలేదు, నువ్వు పక్కపంటికి కొంచెం అమ్మి పెట్టమని చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కొంత మీరు చేయాల్సినవి, కొంత నేను చేయాల్సినవి తప్పకుండా చేస్తాం.